11లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆధిపత్య పోరుకు సంబంధించి. ఆధిపత్య పోరు అనేది ఎప్పుడు నాయకుల మధ్య పార్టీల మధ్య కాదు, అప్పుడప్పుడు ప్రభుత్వంలో ఉండే వ్యవస్థల మధ్య కూడా ఉంటుంది అని చెప్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఇలాగే కనిపిస్తోంది. వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా మధ్య వివాదం కొనసాగుతోంది. నగరంలో వరద ముప్పు సమస్యలు ఎవరు పరిష్కరించారు అన్న దానిపైన ఈ రెండు సంస్థల మధ్య గొడవ జరుగుతోంది. వానలు ముంచెత్తే సమయంలో ఈ కొత్త తలనొప్పేంటి గురు అంటున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముప్పు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంని జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు మార్చింది సర్కార్. ఇక నుంచి వర్షాకాలంలో వరద ముప్పు నిర్వహణ హైడ్రానే చూస్తుంది. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. మొన్నటిదాకా సిటీలో మాన్సూన్ మేనేజ్మెంట్ అంతా జీహెచ్ఎంసీ చూసుకునేది. ఇప్పుడు ఆ పనిని హైడ్రాకు అప్పగించడంతో తమకు సంబంధం లేదని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే వరద ముప్పు సమస్యల పరిష్కారంలో హైడ్రాకు అనుభవం లేకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. వానాకాలం వచ్చేసింది, వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయినా ఇప్పటికీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఏర్పాటు కాలేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈసారి ఇసుజు వాహనాల వివాదంలో ప్రభుత్వం నగరంలో వరద ముప్పు సమస్యల పరిష్కారం బాధ్యతను హైడ్రాకు అప్పగించడంతో వివాదం తలెత్తింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కోసం టెండర్లు పిలుస్తామని హైడ్రా చెప్పినా ఇప్పటికీ టీమ్స్ అందుబాటులోకి రాలేదు. రాబోయే 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పుడు సిటీలో ఎక్కడ వరద ముంచెత్తినా, ఎక్కడ నీళ్లు నిలిచినా వాటిని క్లియర్ చేయాల్సింది హైడ్రానే. ఏ విషయంలో తమకు సంబంధం లేదని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ నగరంలో ఎన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడున్నాయి అనే వివరాలు తెలిసింది జీహెచ్ఎంసీకి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు చూడాల్సింది హైడ్రా. అయితే హైడ్రా కొత్తగా ఏర్పాటు కావడంతో ఈ విషయంలో ఆ సంస్థకు అసలు అనుభవం లేదు. అయితే ప్రభుత్వం ఆ పనిని హైడ్రాకు అప్పగించింది కాబట్టి అది వాళ్ల పనేనని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు లైట్ తీసుకుంటున్నారు. కానీ ఈ వర్షాకాలంలో జీహెచ్ఎంసీ కూడా తమకు సహకరించాలని చెబుతుంది హైడ్రా. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఓ గొడుగు కిందకు రావడం వల్ల పని ఈజీ అవుతుందంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సిటీలో వరద ముప్పు నిర్వహణ వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత అంటున్నారు. వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుందని, వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్ఎంసీ చేస్తుందని తెలిపారు. నాలాల రక్షణ, నాలాల్లో పూడికతీత లాంటి వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తామన్నారు. ఇక విరిగిపోయిన చెట్లను, ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ ని గుర్తిస్తున్నామని రంగనాథ్ అంటున్నారు. హైడ్రా దగ్గర ఇప్పటికీ 30 టీమ్స్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ దగ్గర 150 టీమ్స్, 20 ట్రాఫిక్ టీమ్స్ ఉన్నాయి. నగరంలో వరద ముప్పు నిర్వహణపై హైడ్రాకు అనుభవం లేకపోవడం వల్ల ఈ విషయంలో జీహెచ్ఎంసీ సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. జోరుగా వానలు కురిసే సీజన్లో రెండు సంస్థల మధ్య నెలకొన్న పోరు చివరికి నగర ప్రజలకు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా మాన్సూన్ మేనేజ్మెంట్ పై జీహెచ్ఎంసీ, హైడ్రా ఎవరేం చెయ్యాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు, అప్డేట్స్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రా, జిహెచ్ఎంసీ రెండూ కీలకమే. అయితే ఆల్రెడీ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆల్రెడీ సమస్యలతో సతమతమవుతున్నారు సదరు భాగ్యనగర వాసి. ప్రస్తుతం వీళ్ళు కొట్టుకుంటే పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వస్తోంది. దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ప్రతిసారి వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు అంటే మే చివరి నాటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అత్యధికంగా వాటర్ నిలిచిపోతాయి అక్కడ అనేది జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు మరో 30 వాటర్ లాగింగ్ పాయింట్స్ని గుర్తించారు. సో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే ఈ వాటర్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర నిలబెడుతుంది. వాటర్ ఎక్కువ నిలబడితే వాటిని క్లియర్ చేస్తుంది. అయితే ఈసారి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఇసూజీ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ భావించారు. ఇది కొంత వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ కమిషనర్తో, దాని తర్వాత మున్సిపల్ శాఖ సెక్రటరీతో ఇలంబర్తితో సమావేశమైన తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల బాధ్యత హైడ్రాకి అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పూర్తి స్థాయిలో టెండర్లు పూర్తయి టీంలు అందుబాటులో ఉండాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు అధికంగా పడతాయి అనేది వాతావరణ శాఖ చెప్తా ఉంది. కానీ ఇప్పటివరకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అందుబాటులో లేవు. హైడ్రా ఇప్పుడు రేపు టెండర్ పిలువబోతుంది
మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు మొత్తం 130 టీంలకు టెండర్ పిలవబోతున్నట్టు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. సో హైడ్రా అధికారులు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అయితే పిలిస్తే శ్రవణ్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సాధారణంగా ఇన్నేళ్ల బట్టి కూడా జిహెచ్ఎంసీఏ చూస్తోంది ఈ వర్షాకాలం సంబంధించి కావచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పుడు హైడ్రాకి అప్పగించడం వెనక ఏంటి అని చెప్పి ఒక జనరల్ గా ఒక పబ్లిక్ టాక్. అయితే ఈ ఇసూజీ వెహికల్స్, ఒక ఇసూజీ అనే పెద్ద వెహికల్ని తీసుకురావడం అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ చేసిన తప్పుగా రాష్ట్ర ముఖ్యమంత్రి భావించినట్లున్నారు మేబీ. సో అందుకే ఇది హైడ్రాకి అప్పగించారు. ఎందుకంటే ప్రతి వర్షాకాలంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు చిన్న చిన్న ఆటోలలో చిన్న ట్రాక్టర్స్లో వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతాయో అక్కడ క్లియర్ చేసేందుకు వాళ్ళ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారు. అక్కడ మొత్తం ఆ మట్టిని తీసుకొని మళ్ళీ ఆ ఆటోలో వేస్తారు. అయితే ఇసూజీ వాహనాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చిన్న గలీలోకి తీసుకెళ్ళలేవు. సో ఆ ఇసూజీ వెహికల్స్ అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుందని ముఖ్యమంత్రి భావించి ఉంటారు. అందుకే హైడ్రాకి అప్పగించారు. సో హైడ్రా ఇప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల బాధ్యత తీసుకున్న తర్వాత జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ మేమెందుకు సహకరించాలి, మొత్తం హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిన తర్వాత మేమెందుకు మళ్ళీ ఆ ఎమర్జెన్సీ టీమ్స్కు సహకరించాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఇండైరెక్ట్గా కొంచెం మాట్లాడుతున్నట్లు మనకు దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రాకి ఏ బాధ్యత అయితే అప్పగించారో వాళ్ళని చేసుకొనివ్వండి, మేమెందుకు వెళ్తామనేది, మా రెగ్యులర్ పని మేము చేసుకుంటామనేది జిహెచ్ఎంసీ ఇంజనీర్ అధికారులు చెప్తున్నారు. కానీ హైడ్రాకి పూర్తి స్థాయిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయనేది తెలిసేటువంటి అవకాశం లేదు. జిహెచ్ఎంసీ హైడ్రా కోఆర్డినేషన్ చేస్తేనే వాటర్ స్టాగ్నేషన్కి సంబంధించినటువంటి సమస్యలు దూరం చేసిన వాళ్ళు అవుతారు. వాటర్ స్టాగ్నేషన్కి సంబంధించినటువంటి హైదరాబాద్ వాసులకు కలగకుండా చూసిన వాళ్ళు అవుతారు. శ్రవణ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ హైడ్రా ఇద్దరి మధ్యలో నగరవాసి బలైపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. చినుకు పడితేనే మనందరికీ తెలుసు ఎంతటి భయంకరమైన ట్రాఫిక్ జామ్స్లో ఇరుక్కుపోతాము. దీని మీద త్వరితగతిన ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా ముఖ్యమంత్రి? దీనికి సంబంధించి ఏమన్నా ఇన్పుట్స్ వస్తున్నాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాకాలంలో హైదరాబాద్ నగర వాసులకు ఇబ్బంది కాకూడదు, వాటర్ ఆగొద్దు రోడ్ల మీద, దానివల్ల ట్రాఫిక్ జామ్ కాకూడదు, హైదరాబాద్ నగర వాసులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగం నుంచి అని చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్కి, మున్సిపల్ శాఖ సెక్రటరీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగర వాసులకు ఇబ్బంది కలిగితే మాత్రం దానికి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి లాస్ట్ ఇయర్ కూడా స్పష్టం చేశారు. ఇటీవల తీసుకున్నటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. కానీ అధికారుల పనితీరు ఇలా ప్రశ్నార్థకంగా మారింది. హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కోఆర్డినేషన్ అనేది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హైడ్రా అధికారులు టెండర్ని పిలుస్తున్నారు కరెక్టే, కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే వాళ్ళ కింద మేమేంది పనిచేసేది అనేది జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తే మేమేంది పనిచేసేది అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది భావిస్తూ ఉన్నారు. సో ఇది కొంత కోఆర్డినేషన్ ల్యాబ్స్ క్లియర్గా కనబడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు అధికంగా పడితే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా పనిచేయకపోతే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరవాసులు ఇబ్బంది పడతారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక మంది ఇబ్బంది పడితే దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిహెచ్ఎంసీకి, హైడ్రాకి చెడ్డ పేరు వస్తుంది. రేపటి నుంచి టెండర్లు పిలవబోతున్నారు. ఆ టీమ్స్ ఎప్పటివరకు ఫామ్ కాబోతున్నాయనేది ఇంకా స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం ఇంకా హైడ్రా ఇవ్వలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారనేది మనం చూడాల్సి, జిహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాగానే ఉంటుందా, ప్లస్ జిహెచ్ఎంసీ ప్లస్ హైడ్రాగా రాబోయే రోజుల్లో వర్షాకాలంలో పనిచేస్తుందా అనేది రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమన్నా చేసుకోండి, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మాత్రం నీట ముంచేయకండి అంటూ సదరు భాగ్యనగర వాసి వేడుకుంటున్నారు. చూడాలి మరి ముఖ్యమంత్రి గారు ఎంత త్వరితగతిన దీనిపైన ఇంట్రెస్ట్ చూపించి దాని ప్రాబ్లమ్స్